जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఆర్ఆర్ క్లాస్ రూమ్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సిఎఫ్ఎస్ఈ. సిఎఫ్ఎస్ఈ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం ఫ్యాక్టర్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే విషయాన్ని చెప్పుకుంటూ తదనుగుణంగా ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని కూడా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనే టాపిక్ లో వస్తుందని చెప్పి మీకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ ఇక్కడ పైన రాసినటువంటి ఈ ఎగ్జామ్స్ ఎన్నట్లకి కూడా ఉపయోగపడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో హోప్ యూ విల్ ఎంజాయ్ మై లెక్చర్. నేను వెంకట్రావు, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్, రాజమండ్రి. ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటే సిఎఫ్ఎస్ఈని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమున్నాయి అనే విషయాన్ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తాయి, ఈజీగా ఉంటాయి, కానీ మన కాన్సెప్ట్ తెలియకుండా అప్రోచ్ అయితే మాత్రం డెఫినెట్ గా రాంగ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందు గురించి కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయడానికి ఒక్కసారి మీరు చివరి వరకు కూడా దీన్ని వాచ్ చేయండి. చివరిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా వాట్ ఈస్ సిఎఫ్ఎస్ఈ? జస్ట్ బ్రీఫ్ గా, గెయిన్ ఇన్ ఎనర్జీ అచీవ్డ్ బై ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ బై ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ సిఎఫ్ఎస్ఈ అని చెప్పి ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ T2z అండ్ ఈజీ ఆర్బిటాల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డెల్టా ఓ అని కూడా చెప్పుకున్నాం. దాన్ని మనం సిఎఫ్ఎస్ఈ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీగా మాట్లాడుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సిఎఫ్ఎస్సి వాల్యూ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో తక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మీడియం గా ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకు అలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటనేది కూడా స్టెప్ బై స్టెప్ మనం స్టడీ చేద్దాం. లెట్ us start like this. What are the factors affecting crystal field splitting energy? That is delta O or 10dq అంటాం. ఓకే, డెల్టా ఓ అయితే ఆక్టాహెడ్రల్ ఫీల్డ్, కామన్ గా డెల్టా ఆర్ 10dq ఏదైతే అది దాని గురించి మనం మాట్లాడుకుందాం. దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్ బై లైగాండ్స్ అన్నాం. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం. మన రేంజ్ కి లేదా మన లెవెల్ కి, మన ఎగ్జామినేషన్ కి ఏ ఫ్యాక్టర్స్ అయితే మోర్ అప్లికేబుల్ అవుతాయో వాటిని మీకు అర్థమయ్యేటట్టు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్ లేదా చార్జ్ ఆన్ ద మెటల్ రెండు ఒకటే. ఫర్ ఏ గివెన్ మెటల్ the charge of the the change of the oxidation state from +2 to +3 would result in a corresponding increase in CFSE by 50% పెరిగిపోతుంది అంటండి. M2+ అంటే మెటల్ 2+ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉన్నది, దానిలోంచి అవుటర్ ఆర్బిట్ లోంచి ఒక ఎలక్ట్రాన్ మళ్ళీ తొలగించామనుకోండి, అప్పుడు ఏమవుద్ది? M3+ అవుద్ది. M2+ నుంచి M3+ గా మారినప్పుడు ఫామ్ అయినటువంటి కాంప్లెక్స్ యొక్క సిఎఫ్ఎస్ఈ M2+ లో ఉన్న దానికంటే 50% ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనం దీని పరంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు అలా? ద ఇంక్రీజ్డ్ చార్జ్ ఆఫ్ ద మెటల్ అయాన్ విల్ డ్రాగ్ ద లైగాండ్స్ ఇన్ మోర్ క్లోజ్లీ అండ్ హెన్స్ దే విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఎఫెక్ట్ ఆన్ పర్టర్బింగ్ ద మెటల్ డి ఆర్బిటాల్స్. ఎప్పుడైతే మీకు మెటల్ మీద ఛార్జ్ పెరిగిందో బయట నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఛార్జ్ కలిగినటువంటి లైగాండ్ ని బాగా దగ్గరగా తీసుకుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే బాగా క్లోజ్ గా దగ్గరగా తీసుకుంటాయో అప్పుడు ఆ డి ఆర్బిటాల్స్ యొక్క స్ప్లిట్టింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఇక్కడ ప్రాక్టికల్ గా ఉన్నటువంటి వాల్యూస్ ని చూద్దాం. హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ద మెటల్ ఆటమ్ కరెస్పాండ్స్ టు లార్జర్ వాల్యూ అన్నాం. మెటల్ సేమ్, ఇక్కడ కోబాల్టే, ఇక్కడ కోబాల్టే. లైగాండ్స్ సేమ్, ఇక్కడ అమోనియా లైగాండ్సే, ఇక్కడ అమోనియా లైగాండ్సే. కానీ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో చూడండి, +2 అంటే కోబాల్ట్ ఈజ్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడేమో చార్జ్ +3 అంటే కోబాల్ట్ ఈజ్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. జస్ట్ ఒక ఆక్సిడేషన్ స్టేట్ జంప్ వలన ఈ వాల్యూ డెల్టా వాల్యూ ఎంత పెరిగిందో చూడండి. ఇక్కడ 10,200 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటే ఇక్కడ 22,870 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంది. ఆఫ్ కోర్స్ మోర్ దెన్ 50% ఉంది. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Fe2
అండ్ Fe3 ఒక్క ఆక్సిడేషన్ స్టేట్ Fe2 Fe3 కానీ CFSE వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి 32,200 నుంచి 3,500కి సారీ 32,200 నుంచి 35,000కి ఇంక్రీజ్ అయినట్టుగా మనకి స్లైడ్ ద్వారా కనిపిస్తుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్, మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్, డెల్టా వాల్యూ ఇంక్రీజెస్ అని చెప్పి తెలుసుకుంటున్నాం. ఇక్కడ దానికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. ఇంక్రీజింగ్ ద చార్జ్ ఆన్ మెటల్ అయాన్ హ్యాస్ టూ ఎఫెక్ట్స్. ఏంటా టూ ఎఫెక్ట్స్ అంటే ద రేడియస్ ఆఫ్ ద మెటల్ అయాన్ డిక్రీజెస్, అంతే కదా, సైజ్ డిక్రీజ్ అవుతుంది మెటల్, కాబట్టి నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ ఆర్ మోర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్. ఎప్పుడైతే దీని సైజ్ పెరిగిందో బయట నుంచి చుట్టూ నుంచి వచ్చేటటువంటి లైగాండ్ ని బాగా గట్టిగా అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే బోత్ ఫ్యాక్టర్స్ డిక్రీజ్ ద మెటల్ లైగాండ్ డిస్టెన్స్. అప్పుడు ఏం జరుగుతుంది, ఫైనల్ గా మెటల్ కి లైగాండ్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, విచ్ ఇన్ టర్న్ కాజెస్ ద నెగిటివ్లీ చార్జ్ లైగాండ్స్ టు ఇంటరాక్ట్ మోర్ స్ట్రాంగ్లీ విత్ ద డి ఆర్బిటాల్స్. అందు గురించి ఆటోమేటిక్ గా ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో T2G కి EG కి మధ్య బాగా గ్యాప్ వైడన్ అవుతుంది. కాన్సిక్వెంట్లీ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా O ఇంక్రీజెస్ యాజ్ ద చార్జ్ ఆన్ ద మెటల్ అయాన్ ఇంక్రీజెస్. దట్స్ ఆల్. చూడండి, ఆల్రెడీ చెప్పింది ఇంకొక ఎగ్జాంపుల్ తో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టిపికల్లీ డెల్టా O ఫర్ ఎ ట్రై పాజిటివ్ అయాన్ ఈజ్ అబౌట్ 50% గ్రేటర్ దాన్ దట్ ఫర్ ద డై పాజిటివ్ అయాన్ ఆఫ్ ద సేమ్ మెటల్. రిపీట్ అయింది, పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెక్సా ఆక్వో వెనేడియం 2 కాంప్లెక్స్, ఇక్కడేమో 3 కాంప్లెక్స్. ఈ రెండాటికి మధ్య వాల్యూల వ్యత్యాసం చూడండి, 11,800 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటే ఇక్కడ ఏకంగా 17,850 సెంటీమీటర్ ఇన్వర్స్కి వెళ్ళిపోయింది. అంటే జస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడేమో +2, ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయినా లేదా మెటల్ యొక్క ఛార్జ్ ఇంక్రీజ్ అయినా పాజిటివ్ ఛార్జ్ ఆటోమేటిక్ గా డెల్టా వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మనకి ప్రాక్టికల్ గా అర్థమైంది. అలాగే నేచర్ ఆఫ్ ద మెటల్ అయాన్ ఇన్వాల్వ్డ్. ఇన్ అదర్ వర్డ్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ద మెటల్. నేచర్ ఆఫ్ ద మెటల్ ఇన్వాల్వ్డ్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ద మెటల్ రెండు కూడా ఒకే రకంగా మనం భావించాలి. అలా భావిస్తే అలా భావించవచ్చు, లేదా సపరేట్ గా చూడాలనుకుంటే సపరేట్ గా చూసుకోవచ్చు. ఏదైనా కానీ మీనింగ్ అదే వస్తుంది. నేచర్ ఆఫ్ ద మెటల్ అయాన్ ఇన్వాల్వ్డ్ అని ఎప్పుడు అంటాం అంటే అదే ట్రాన్సిషన్ సిరీస్ లో కానీ చూసుకుంటే పెద్దగా వ్యత్యాసం ఉండదు. కానీ విత్ ఇన్ ద గివెన్ గ్రూప్ ఫ్రమ్ 3D to 4D to 5D అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లో చేంజ్ వస్తుంది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఏదైతే ఉందో 25 to 50% వరకు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయినటువంటి విషయం. చూడండి, మెటల్ 3+ స్టేజ్ లో ఉంది, లైగాండ్ ఏమో సేమ్ అన్నిటికి NH3 అంటే అమోనియా లైగాండ్స్, మెటల్ 3+ ఇక చార్జ్ కాంప్లెక్స్ చార్జ్ 3+ ఉంది. 3D లెవెల్ కి చెందినటువంటి కోబాల్ట్ గానీ ఉంటే మెటల్ ఇక్కడ 22,870 సెంటీమీటర్ ఇన్వర్స్ ధర అబ్జార్ప్షన్ జరుగుతుంది. అదే 4D శ్రేణికి చెందినటువంటి రోడియం తీసుకున్నాం అనుకోండి, RH 34,100 సెంటీమీటర్ ఇన్వర్స్ కి వెళ్ళిపోయింది. అలాగే 5D శ్రేణికి చెందింది అనుకోండి, అంటే థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఇరిడియం, IR అంటే ఇరిడియం 41,200 సెంటీమీటర్ ఇన్వర్స్ కి వెళ్ళింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజ్ అయితే డెల్టా వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా ప్రాక్టికల్ గా తెలుసుకున్నటువంటి విషయం. అనదర్ వన్, జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్. జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ గురించి తెలిసినటువంటి విషయమే, స్టార్టింగ్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ ఎక్కువ ఉంటుంది దేనికంటే, టెట్రాహెడ్రల్ కంటే. దానికి 2 రీజన్స్ చెప్పుకున్నాం, ఒకసారి మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుందాం. The splitting in an octahedral field is about twice as strong as for a tetrahedral field for the same metal ion and the same ligand. ఇదంతా ఎందుకు, డెల్టా T is equal to 4/9 డెల్టా O అని చెప్పుకున్నాగా, అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ద లైగాండ్స్ ఆర్ లెస్. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో లైగాండ్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో లైగాండ్లు ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. అలాగే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో లైగాండ్లేమో డైరెక్ట్ గా వచ్చి డి ఆర్బిటాల్స్ తో ఇంటరాక్ట్ అవుతాయి, కానీ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో లైగాండ్స్ అంత డైరెక్ట్ గా వచ్చి డి ఆర్బిటాల్ తో ఇంటరాక్ట్ అవ్వవు. ఈ 2 కారణాల వల్ల మనకి ఏమవుతుందంటే డెల్టా వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది అనమాట. దేని నుంచి దేనికి, ఆక్టాహెడ్రల్ నుంచి టెట్రాహెడ్రల్ కి. సో ఈ విధంగా ఏం చెప్పుకోవచ్చు మనం, జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ కూడా డెల్టా వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి చెప్పుకుంటాం. దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్ గా రాసుకున్నాం చూడండి. ఒక టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ 10,200
ఏమో ఆక్టాహెడ్రల్ కుంటే ఇక్కడ 5900 ఏమో టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని జాగ్రత్తగా స్టడీ చేయండి. నేచర్ ఆఫ్ ద లైగండ్స్ గురించి నేనేం చెప్పక్కర్లేదు. దాన్నే మనం స్పెక్ట్రోకెమికల్ సిరీస్ రూపంలో కూడా చెప్పుకున్నాం. సో లైగాండ్ మారింది అంటే డెల్టా వాల్యూ మారుతుంది, స్ప్లిట్టింగ్ మారుతుంది అని చెప్పి చాలా దీని మీదే సెపరేట్ గా ఒక వీడియో కూడా చేశాను, మీరు చూసారు దాన్ని. డిఫరెంట్ లైగాండ్స్ కాజ్ డిఫరెంట్ డిగ్రీ ఆఫ్ స్ప్లిట్టింగ్. చూడండి నేచర్ ఆఫ్ లైగాండ్స్. కోబాల్ట్ ఉంది, ఇక్కడ 6 లైగాండ్స్ ఉన్నాయి, ఆక్టాహెడ్రల్ ఫీల్డ్. అప్పుడు అబ్జార్ప్షన్ చూసినట్టయితే అదే ఈ డెల్టా వాల్యూ గాని చూసినట్టయితే ఎఫ్ తీసుకుంటే 13,100 ఉంటే, అదే H2O తీసుకుంటే 20,760కి వెళ్ళిపోయింది. NH3 తీసుకుంటే అంటే కొంచెం ఇంకా స్ట్రాంగ్ లైగాండ్ 22,870 సెంటీమీటర్ ఇన్వర్స్కి వెళ్ళింది. ఓకే, అలాగే క్రోమియంతో కూడా ఇదే రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. క్రోమియం తీసుకున్నాం, లైగాండ్ ఏమో సేమ్ ఫ్లోరైడ్, అలాగే ఆక్వా, సైనైడ్. ఫ్లోరైడ్ ఉంటే 15,060, ఆక్వా ఉంటే 17,400, సైనైడ్ లైగాండ్ గానీ ఉంటే 26,600. సో దిస్ ఈస్ నథింగ్ బట్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ నే మళ్ళీ ఇంకో విధంగా చెప్పుకున్నాం అంతే, ఇక్కడ నేచర్ ఆఫ్ ద లైగాండ్స్ అని చెప్పి. ఓకే, ఈ రకంగా 4 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీస్ ఆర్ మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ. సో దీన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ ఏమైనా ఆన్సర్ చేయగలరేమో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైగాండ్ డెల్టా ఓ కంటైన్స్ మినిమం వాల్యూ? డెల్టా ఓ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ మినిమం వాల్యూ ఎప్పుడు ఉంటుంది? వీక్ లైగాండ్. ఇందులో వీక్ లైగాండ్ ఏదో చూసుకోండి. ఫ్లోరైడ్ ఇస్ ద వీక్ లైగాండ్. Cn మైనస్ స్ట్రాంగ్, CO స్ట్రాంగ్, NH3 స్ట్రాంగ్. ఇది ఒకటి వీక్ లైగాండ్ కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. అప్పుడు మినిమం వాల్యూ ఉంటుంది. సేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోఆర్డినేషన్ ఎంటిటీస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా ఓ విల్ బి మాక్సిమం? ఇందాక మినిమం అడిగారు, ఇక్కడేమో మాక్సిమం అడిగారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకోండి లైగాండ్స్. స్ట్రాంగ్ లైగాండ్ ఏదుందో చూసుకుని దానికి టిక్ పెట్టేయండి. ఏదుంది స్ట్రాంగ్ లైగాండ్? ఇక్కడ సైనైడ్ లైగాండ్ ఈస్ స్ట్రాంగ్. కార్బన్ మోనాక్సైడ్ లేదు కాబట్టి మనం హ్యాపీ, అది ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సైనైడ్ లైగాండ్ కార్బన్ మోనాక్సైడ్ కంటే ఇంచుమించు అదే రేంజ్ లో ఉన్నది సైనైడ్, దీన్ని టిక్ పెడతాం. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం. అలాగే ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీ చేసేసుకోవాలి. ఎందుకంటే దీనితో ఒకసారి మీకు చెప్పాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 2 ఫీచర్స్ చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయి. ఒకటి స్పీడ్, 2 యాక్యురసీ. స్పీడ్ గా చేయాలి, యాక్యురేట్ గా కూడా చేయాలి. అప్పుడే మనం టాప్ ర్యాంకర్స్ గా నిలబడడానికి అవకాశం ఉంటుంది. మీరు నేను చెప్పే రేంజ్ లో కానీ ప్రిపేర్ అయితే మీ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అనమాట. కాకపోతే నేను అన్ని ఉన్న ప్రతి పాయింట్ నేను కవర్ చేయలేకపోవచ్చు. నేను కవర్ చేసిన టాపిక్స్ మీరు చదువుకుంటూ మిగిలిన టాపిక్స్ ఆ రేంజ్ లో ప్రిపేర్ అవ్వాలి. మీకు అప్పుడు తిరుగు ఉండదండి, బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తారు. మీరు ప్రిపేర్ అయ్యే ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, పీజీ ఎంట్రన్స్ కావచ్చు, సిఎస్సిఆర్ నెట్ కావచ్చు, లేకపోతే నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఐఐటి జేఈ కావచ్చు, ఐఐటి జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కానీ క్వశ్చన్స్ మాత్రం ఇలాగే ఉంటాయి, ఇవే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ హై స్పిన్ D4 కాంప్లెక్స్ కాంపౌండ్ ఎలా ఉంటుంది, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇంకో వీడియోలో కూడా ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేశాను. ఒకసారి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తారని ఇక్కడ కూడా పెట్టాను. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందో వర్కౌట్ చేయండి. 0.6 డెల్టా ఓ అవుతుంది. ఇక్కడ ఎలా సాల్వ్ చేసాం అనేది రాసుకున్నాం. కండక్టివిటీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ K2PtCl4. కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఇక్కడ లిక్విడ్ స్టేట్ లో అంటే సొల్యూషన్ రూపంలో ఉన్నప్పుడు ఆ కాంప్లెక్స్ ఎన్ని అయాన్స్ గా డిజాల్వ్ అవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని అయాన్స్ ఫామ్ అవుతాయో చూసుకోండి. ఎన్ని అయాన్స్ ఫామ్ అవుతాయని ఎలా తెలుసుకోవాలంటే, స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నది ఒక అయాన్ గా ఉండిపోతుంది, స్క్వేర్ బ్రాకెట్ బయట ఉన్నవి విడిపోతాయి. సో దీన్నే చూసుకుంటే ఈ అబ్జర్వ్ దిస్ వన్, దెర్ ఆర్ 2K+ అయాన్స్. అంటే K2 అన్నాం కాబట్టి 2K+ అయాన్స్ ప్లస్ ఇదంతా కలిపి ఒక అయాన్. టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని అవుతాయి అప్పుడు? 3 అయాన్స్ అవుతాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, అమోనియం నైట్రేట్. It dissociates to give NH4+ and NO3-. That means only 2 ions. B, CuNH3 4 times Cl2. Tetraamine copper 2 chloride. ఓకే, టెట్రామైన్ కాపర్ 2 వరకు ఒక అయాన్, 2 Cl,
Cl మైనస్‌లు. అంటే ఇక్కడ టోటల్ ఎన్నవుతాయి? 3 అయాన్స్ అవుతాయి. సో, దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అని జెప్పి ఫైండ్ ఔట్ చేయండి. ఇక్కడేమో ఓన్లీ 2 అయాన్స్ వస్తాయి. ఇక్కడేమో 4 అయాన్స్ వస్తాయి. అది కూడా మీరు చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ కెనాట్ షో ఎలక్ట్రికల్ కండక్టివిటీ? ఏది అయనైజ్ అవ్వదో అది ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు. ఏది అయనైజ్ అవ్వదు అని చెప్పన్నాను, స్క్వేర్ బ్రాకెట్ లోపలే ఉండిపోయినాయి అనుకోండి అన్నీని, ఇంకా అది అయనైజ్ అవ్వదు. అయనైజ్ అవ్వాలి అంటే స్క్వేర్ బ్రాకెట్ బయట కూడా ఏదోటి కొంచెం ఉండాలి. ఉంటే అది అయనైజ్ అవుతుంది, లేకపోతే అయనైజ్ అవ్వదు. అలాంటి పరిస్థితులు కానీ చూసినట్టయితే ఇది అయనైజ్ అవ్వదు. ఇది అయనైజ్ అవుతుంది, 5 అయాన్లు ఇస్తుంది. ఇది అయనైజ్ అవుతుంది, 4 అయాన్లు ఇస్తుంది. ఇది అయనైజ్ అవుతుంది, 3 అయాన్లు ఇస్తుంది. అయనైజ్ అవ్వంది ఇది అవుతుంది ఏ. In which of the following complexes does the transition metal ion in the corresponding complex possess maximum unpaired electrons? మాక్సిమం అన్‌పెయిడ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉన్నాయి? హై స్పిన్, లో స్పిన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మళ్ళీ మీరు ఒకసారి దీన్ని కూడా వర్కౌట్ చేయండి. సో, ఈ రకంగా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఆక్టాహెడ్రల్, స్క్వేర్ ప్లానార్, టెట్రాహెడ్రల్, దానికి సంబంధించినటువంటి స్పెక్ట్రోకెమికల్ సిరీస్, సిఎఫ్ఎస్సి ఎట్సెట్రా విత్ ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ క్వెషన్స్ అన్ని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మొత్తం అంతా కూడా వర్క్ చేసి మీ దగ్గర పెట్టాను. ఇప్పుడు మీరు ఎంత దాన్ని ఉపయోగించుకుంటారు, ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకుంటారనేది మీ చేతిలో ఉంది. సో, నేను చేయగలిగిందంతా నేను చేస్తున్నాను. ఇక మిగిలిందంతా కూడా మీరేం చేస్తారనేది చూసుకోండి. ఆల్ ది బెస్ట్.